వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ మమతా బెనర్జీ కోటల బీటలు బీటుబారుతున్నాయట. కాషాయ రెపరెపలు ఎగరడానికి అన్ని రకాల దారులు కనిపిస్తున్నాయట. ఇవన్నీ పక్కన పెడితే బెంగాల్లో సరి జరుగుతోంది, మీ అందరికీ తెలిసిందే. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాం. ప్రస్తుతం రాష్ట్ర ఓటర్లు 7.6 కోట్లు 2024 నుండి, కానీ 2026 వరకు వచ్చేసరికి 7.08 కోట్లకు తగ్గిపోయారు. అంటే ఇది ప్రాథమికంగా రాష్ట్ర ఓట్ల వాటాలో 8%. పశ్చిమ బెంగాల్లో సర్ జాబితాలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా హిందూ జనాభా ఉన్న ప్రాంతాలలో గొప్ప మార్పులు వస్తాయి, కానీ బీజేపీ ఇప్పటికే బలహీనంగా ఉన్న ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. 2008లో టీఎంసీకి సహాయం చేయడానికి కాంగ్రెస్ ద్వారా సిల్దా, మెటియాబురాజ్, రాజ్ బజార్ వంటి సరిహద్దులుగా విభజించి కొత్త నియోజకవర్గాలుగా ఏర్పాటు చేసింది. కోల్కతాలోని కొన్ని ప్రాంతాలు భారీ సంఖ్యలో ఇందులో కనిపిస్తాయి. నిష్క్రియంగా హిందువుల ఓట్లు చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో వారి స్థానాల్లో చప్ప అంటే దొంగ ఓటింగ్ జరుగుతోంది. హిందూ ఓటర్లను తొలగించారని చెప్పడానికి మమతా పార్టీ చేసిన మొత్తం ప్రచారం స్పష్టంగా ఫలించడం లేదు. సర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్ల సంఖ్య కంటే 2024 జనరల్ ఎలక్షన్లో బీజేపీపై టీఎంసీ గెలిచిన ఓట్ల తేడా ఎక్కువగా ఉంది. 2021 అసెంబ్లీ ఎలక్షన్లో 60.08 లక్షల ఓట్ల మెజారిటీ ఉంటే 2024 జనరల్ ఎలక్షన్లో 42.5 లక్షల ఓట్ల మెజారిటీ. అంటే సర్లో తొలగించబడిన ఓటర్ల సంఖ్య 52.1 లక్ష ప్లస్ 2021 అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీపై టీఎంసీ 203 సీట్లలో 59 లక్షల ఓట్ల తేడాతో గెలిచింది. అంటే 11.5 లక్షలు కేవలం మాల్డా, ముర్షిదాబాద్ నుండి మాత్రమే వచ్చాయి. దీని అర్థం ముఖ్యంగా తొలగించబడిన ఓట్లు టీఎంసీ వైపు మొగ్గు చూపేవి కాబట్టి భవిష్యత్తు ఎన్నికలు టీఎంసీ యొక్క దొంగ ఓటు బ్యాంకు దెబ్బతినడం ద్వారా బీజేపీకి కలిసి వస్తుంది. ఈ డేటా ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియ నుండి సేకరించబడింది. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఏదేమైనా పశ్చిమ బెంగాల్లో మమత పని కేల్కతం, దుకాన్ బంద్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయూతగా నిలవండి. ఈ ఛానల్స్ నడుపుతూ ముందుకెళ్ళాలి అని అంటే రోజు రోజుకి కత్తి మీద సాముగా మారుతుంది. అయినా కూడా ఎట్టి పరిస్థితిలో వెనుకడుగు వేసేది లేదు. ఆర్థికంగా మీరు అందించే చేయూత మాత్రమే ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ₹1 సపోర్ట్ చేసినా మన ఛానల్లో 3,40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్రతి నెల మనం ఇలా సపోర్ట్ చేయండి అని అడగాల్సిన అవసరం రాదు. సబ్స్క్రైబర్స్ అంతా తలా ₹1 సాయం చేసినా చాలు ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్న నా కల సాకారం అవుతుంది. సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.